సాయికృష్ణ మిస్సింగ్ కేసుపై మరోసారి మాజీ మంత్రి అంబటి రాంబాబు స్పందించారు. తనని లాకప్ లో వేసి 24 గంటల తర్వాత వదిలేశారని అంబటి అన్నారు. కానీ సీఐ నాగరాజును సెల్లో ఎందుకు వేయలేదని సిట్ అధికారులను ప్రశ్నించారు. నాగరాజుకు అన్ని సౌకర్యాలను కల్పిస్తున్నారని చెప్పారు. సాయికృష్ణ లాకప్ అత్యంత హేళనమైన చర్య అని తెలిపారు. బూడిద కూడా మిగిల్చకుండా కాల్చేశారని ఫైర్ అయ్యారు. ఎలాంటి ఆధారాలు లేకుండా జాగ్రత్త పడ్డారని విమర్శించారు. రాంబాబుని మాజీ మంత్రిని ఒక పొలిటీషియన్ని తీసుకెళ్లి వంశీధర్ అనే వ్యక్తి లాకప్లో వేశాడు. నన్ను లాకప్లో 7 years బిలో ఉన్న కేసులో లాకప్లో వేసి 24 గంటలు అట్టి పెట్టారు. నన్ను నాగరాజు వేశారు లాకప్లో. అన్ని సర్వ సౌఖ్యాలు ఏర్పాటు చేశారు రాత్రి. ఎందుకు? నాగరాజు ఎవడి పేరు చెబితే డౌట్. అందుకే నాగరాజు ఎవడి పేరు చెప్పడం, నాగరాజు రక్షిస్తారు. ఇది సిట్ చేస్తున్న వ్యవహారం. ఈ సిట్ అనేది స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్, ద ఐపీఎస్ ఆఫీసర్స్ టోటల్గా సాయికృష్ణ యొక్క దారుణ హత్య, లాకప్ డెత్ని తుడిచేసింది. నేను ఒకటి చెప్తున్నా, చాలా బాధతో చెప్తున్నా. బహుశా భారతదేశంలో ఎక్కడ జరగల ఇలాంటి సంఘటన, ఎక్కడ జరిగి ఉండదు కూడా. జరుగుంటే చెప్పండి నాకు. లాకప్ డెత్ జరగవచ్చు. గోల్డ్ పీకి మనిషిని చంపేసి శవాన్ని దహనం చేశారయ్యా. బూడిద కూడా లేదు, సాక్ష్యాధారాలు బూడిద కూడా లేదు, బూడిద లేదు, సీసీ ఫుటేజ్ లేదు, స్వర్గపురిలో సీసీ కెమెరాలు లేవు, ఉన్నా కూడా మాయమైపోయింది. ఏదో హోటల్ తీసుకెళ్లి కొట్టాడు, అక్కడ సీసీ కెమెరాలు లేవు. టోటల్గా సాయికృష్ణ దారుణమైన హత్యని తుడిచేశారు. శిక్షలు పడవు, రాసుకోండి వాళ్ళు. నేను చెప్తున్నా, ఏ వ్యక్తికి శిక్షలు పడకోకుండా జాగ్రత్తగా సిట్ మేనేజ్ చేసింది. 100% చెప్తున్నా. ఇలాంటి దారుణమైన సంఘటనని భారతదేశంలో కని విని ఎరుగనటువంటి ఒక దారుణమైన సంఘటనని బరియలు చేసేశారు ఏపీ పోలీసులు. ఇంతకన్నా ఘోరం ఏం కావాలని అడుగుతా ఉన్నా. 1000 మంది రవిడీలైనా కూడా శిక్షించవచ్చు, కానీ పోలీసులు ఈ విధంగా చేయటాన్ని మాత్రం సహించడానికి వీలేదు. ఇది సమాజంలో చాలా పెద్ద ప్రమాదకరమైనటువంటి అంశం. రక్షించవలసిన వాళ్లే భక్షిస్తున్నారు, భక్షించిన సాక్ష్యాధారాలు లేకోకుండా తుడిచేస్తున్నారు. వ్యవస్థకి పనికిరాదు. పోలీసులకి ప్రజల్ని కాపాడలేడు, చంపేసి బరేలు చేసేస్తారు. నాలాంటి పెద్ద నాయకుడు అనుకో, నా గవర్నమెంట్ వచ్చిందనుకో, నాకు కోపం ఉంటే నిమ్మకాయలు రాజనాడు కానీ వేసేస్తారు. ఎస్పీ గారు చెబుతా వేసేస్తారు, ఆయన ప్రమోషన్ ఇస్తా, శవాన్ని తీసేసి దాచేస్తారు. ఇంకేముంటుంది అంటున్నా? ఏముంటుంది చెప్పండి. ఇలాంటి సంఘటనలను కూడా వెలుగులోకి తీసుకురావడంలో ఈ ప్రభుత్వం విఫలమైంది. హోంమంత్రి విఫలమయ్యారు, ముఖ్యమంత్రి విఫలమయ్యారు. విఫలమవటమే కాదు, ఈ సాక్ష్యాధారాలను తుడిచివేయటంతో వీళ్ళందరూ కూడా పాల్గొంటున్నారు. ఎంత దారుణం అండి. నేను అడుగుతున్న పవన్ కళ్యాణ్ గారిని, ప్లీజ్, సమాజం గురించి చాలా గొప్పగా మీరు మాట్లాడతారు కదా, ఏమన్నా ఇంత దారుణమైన సంఘటన జరిగితే నాగరాజు జిందాబాద్ అంటారండి పవన్ కళ్యాణ్ గారు. నాగరాజు జిందాబాద్ అంటున్నారు లేదు మీరు. మేము మీ కోపం ఏంటి మా మీద? మేము సాయికృష్ణ సపోర్ట్ చేసామనే కదా. ఎందుకు సపోర్ట్ చేసాము సార్ మేము సాయికృష్ణని? సాయికృష్ణ చనిపోయాడు కాబట్టి సపోర్ట్ చేశాము. ఒక క్రిమినల్ చనిపోతే నా మీద రుద్దుతారా అంటున్నారు. క్రిమినల్ చనిపోలేదు సార్, ఇద్దరు గ్యాంగ్ వార్లో కొట్టుకుని ఆ క్రిమినల్ చనిపోతే పట్టించుకోం. పోలీసు వ్యవస్థ క్రిమినల్ చంపేసింది సార్, అందుకు పట్టించుకున్నాం సార్ మేము. అందుకు పట్టించుకుంటే మేము ఈయన పట్టించుకున్నాం కాబట్టి మీరు నాగరాజుని పట్టించుకుంటారా? జిందాబాద్ నాగరాజు అంటారా? చెప్పండి. నేను అడుగుతా ఉన్నా పవన్ కళ్యాణ్ గారు, మీరు ఒక మెట్టు దిగండి, విశాలంగా ఆలోచించండి. నేరో మైండెడ్గా సంకుచిత దృక్పథంతో దయచేసి ఆలోచించకండి. మేమేదో సాయికృష్ణని సపోర్ట్ చేశామని మీరు నాగరాజు సపోర్ట్ చేస్తారా?